రోజు టీఎస్ ఎయిమ్స్ సంబంధించి ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్కి మీకు ఎంత ర్యాంక్ వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో చీట్ కోడ్స్ కానీ క్లాసెస్ కానీ ఎన్నో వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టూడెంట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. మీకు ఇచ్చిన వీడియోస్ ద్వారా మీరు ఇంకా మంచి ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను స్టూడెంట్స్. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మేము గత ప్రీవియస్ ఇయర్ సంబంధించి ఎన్నో మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ ఇచ్చాము. అవెంతో సక్సెస్ అయిన స్టూడెంట్స్. కేవలము డేటాని మనం తీసుకుని అనాలిసిస్ చేసి ఇచ్చిన మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఓకే, 2023 కానీ 22 కానీ 21 కానీ 20 కానీ ఇలా గత అన్ని సంవత్సరాలు తీసుకుని మేము ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, మనకి ఎన్ని మార్క్స్ రావాలి చూడండి. మార్క్స్ ఎన్ని రావాలంటే మనకి 126 to 155 మార్క్స్ వస్తే మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి 100 ర్యాంక్ లోపల మనకి వస్తాయి స్టూడెంట్స్. రైట్, ఎంత 126K ఒక్కొక్కసారి ఫస్ట్ ర్యాంక్ రావచ్చు. ఓకే, టఫ్ షిఫ్ట్ ఉంటే, ఈజీ షిఫ్ట్ ఉంటే 155కి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకే, ఇది ఇచ్చే అప్రాక్సిమేట్ బట్ మోస్ట్ ఎక్యురేట్గా మీకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అదే మీరు అర్థం చేసుకోండి. ఎంతో అనాలిసిస్ చేసి ఇచ్చింది ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఓకే, ఇక్కడ 100 ర్యాంక్ అనేది అప్పుడప్పుడు మనం గమనించండి, 126కి కూడా 100 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 155కి ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వస్తే 126కి మనకి 100 ర్యాంక్ వస్తుంది. ఎంత? 126కి మనకి 100 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడైతే ఈజీ షిఫ్ట్ వస్తుంది. షిఫ్ట్ 1 స్టార్టింగ్లో కొంచెం ఈజీగా వస్తూ ఉంటాయి. డే సైకిల్ది కొంచెం టఫ్ వస్తూ ఉంటాయి. టఫ్ ఈజీ అంటే ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ ఆ రోజున వాళ్ళు రాసే ఎగ్జామ్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి అది టఫ్ అండ్ ఈజీ అంటారు. కానీ పేపర్ టఫ్ వస్తే టఫ్ అనరు, పేపర్ ఈజీ వస్తే ఈజీ అనరు. స్టూడెంట్స్కి వచ్చే టాప్ మార్క్స్ అండ్ లోయెస్ట్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ తీసుకుని వాళ్ళు ఈజీయా టఫ్ అని కన్సిడరేషన్ చేస్తారు. ఓకే, బ్రిలియన్స్ అందరూ కలిసి రాశారు అనుకుందాం, అప్పుడు ఆ షిఫ్ట్ అనేది ఈజీ షిఫ్ట్ అయిపోతుంది. ఓకే, యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్ రాశారు అనుకుందాం ఎగ్జామ్లోని, ఆటోమేటిక్గా ఆ పేపర్ టఫ్ పేపర్ అయిపోతుంది. ఓకే, అంటే స్టూడెంట్స్ యొక్క మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది ఆ పేపర్ హార్డా ఈజీ అనేది, అంతేకాని పేపర్ బట్టి కాదు. ఎందుకంటే పేపర్ని అందరూ ఒకేలా, అన్ని పేపర్స్ ఒకేలా ప్రిపరేషన్ చేస్తారు, అర్థం చేసుకోండి. ఓకే, మీకు కొంచెం అది ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ నిజమే. ఎందుకంటే గత ఎన్నో ఇయర్స్ నుంచి పేపర్ అనాలిసిస్ చేస్తున్నాము అండ్ మీకు ఎంతో గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం స్టూడెంట్స్. ఓకే, 111 అంటే 111 to 125 మార్క్స్ వస్తే 100 నుంచి 1000 లోపల ఛాన్స్ ఉన్నాయి. పేపర్ టఫ్ వచ్చింది అనుకుందాం. పేపర్ టఫ్ వస్తే 111కి మనకి 100 ర్యాంక్ వస్తుంది. పేపర్ ఈజీ ఉందనుకుందాం, 1000 వరకు ఛాన్స్ ఉన్నాయి, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఒక్కొక్క మార్క్కి చాలా వేరియేషన్ వస్తుంది. స్టార్టింగ్లోనేమో 100, 1000 వస్తుంది. ఇంకా వెళ్ళే కొలదేమో ఒక 1 మార్క్కి 10,000 ర్యాంక్ ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. అంటే స్టార్టింగ్లోనేమో 1 మార్క్కి 100 ర్యాంక్ నుంచి 1000 ఛాన్స్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళే కొలది ఒక్క మార్క్ వచ్చేసి మనకి 1000 నుంచి 10,000 వరకు ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్, వేరియేషన్, ర్యాంక్ వేరియేషన్. ఓకే, 125 మార్క్సే వచ్చాయి అనుకుందాం. పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది అనుకుందాం. 1000 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్, ఇది అర్థం చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ 101 to 110కి అయితే మనకి 1000 నుంచి 5000 ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. పేపర్ టఫ్ వచ్చింది అనుకుందాం. కొన్నిసార్లు మనకి 98 వచ్చినా సరే 5000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, 1-2 మార్క్స్కి వేరియేషన్ పెట్టుకోండి మీరు. ఓకే, ఏంటి, పేపర్ అనేది మనకి బాగా టఫ్ వచ్చింది అనుకుందాం. బాగా టఫ్ వస్తే సింపుల్గా ఈ 101 మార్క్స్కి 1000 ర్యాంక్ వచ్చేస్తుంది. ఓకే, 101కి 1000 ర్యాంక్ వస్తుంది. ఓకే, క్లియర్ కట్గా మీరు గమనించండి. పేపర్ ఈజీగా వచ్చింది అనుకుందాం. 110కి మనకి 110 మార్క్స్కి ఏమొస్తుంది, 1000 ర్యాంక్ అనేది వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమనుకున్నాను స్టూడెంట్స్. 101కి పేపర్ ఈజీగా ఉందనుకుందాం, ఒక్కొక్కసారి మనకి 5000 ర్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఉంటుందని కాదు, ఆ మధ్యలో ఉంటుంది. 101 to 110 అయితే మనకి 1000 నుంచి 5000 ర్యాంక్ అనేది మనకి ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ 78 మార్క్స్ టు 100 మార్క్స్ లోపల వస్తే 5000 to 10,000 ర్యాంక్ వేరియేషన్ అయితే ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, గమనించండి. ఓకే, 78 మార్క్స్కి మనకి 5000 ర్యాంక్ కొన్నిసార్లు ఈజీగా వస్తుంది.
75కి 73 కూడా వచ్చేస్తుంది స్టూడెంట్స్. పేపర్ టఫ్ వచ్చేసింది, బాగా టఫ్ వచ్చేసింది అనుకుందాం. అప్పుడు మనకి ఏమవుద్దంటే 73 మార్క్స్ కూడా 5000 రావచ్చు. ఓకే, క్లియర్గా గమనించండి. ఓకే, 68 మార్క్స్కి మనకి 10,000 ర్యాంక్ ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. 68 మార్క్స్కి మనకి 10,000 మార్క్స్, సో 10,000 ర్యాంక్ అనేది వస్తుంది 68 మార్క్స్కి. 68 మార్క్స్ పేపర్ టఫ్ వచ్చింది, మనకి 10,000 ర్యాంక్ ఈజీగా వస్తుంది. ఓకే, పేపర్ ఈజీగా ఉంది, అప్పుడు 68 మార్క్స్కి 20,000 ర్యాంక్ వరకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, పేపర్ ఈజీగా ఉంది, 77 మార్క్స్కి మనకి 10,000 ర్యాంక్ ఛాన్స్ ఉంది. ఓకే, పేపర్ చాలా చాలా ఈజీగా ఉంది, అప్పుడు 77 మార్క్స్కి మనకి 10,000, 15,000 అలా ర్యాంక్ ఛాన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, అందుకోసమే ఈ 68 to 77 వస్తే మనకి ఏంటి 10,000 to 20,000 పెట్టుకోండి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమవుతున్న స్టూడెంట్స్. అంటే 68 ప్లస్ వస్తే 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. ఓకే, సో కొంచెం 65 కూడా రావచ్చు, 63 కూడా రావచ్చు, బట్ మీరు మాత్రంకి ఈ గోల్ సెట్ చేసుకోండి. ఓకే, మీకు రావాల్సిన ర్యాంక్కి ఈ గోల్ సెట్ చేసుకోండి. ఓకే, 20,000 and 50,000 బిట్వీన్లో మనకి ర్యాంక్ వస్తుంది. ఎప్పుడంటే 58 మార్క్స్ నుంచి 67 మార్క్స్ వరకు ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఓకే, అంటే 67 మార్క్స్కి 20,000 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, గమనించండి. ఓకే, ఇదే 67కి 50,000 ర్యాంక్ కూడా వస్తుంది. పేపర్ టఫ్ అండ్ ఈజీ బట్టి ఉంటుంది. ఓకే, హార్డ్ షిఫ్ట్, ఈజీ షిఫ్ట్ అని ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, రైట్. 40 మార్క్స్ నుంచి 57 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, 50,000 నుంచి 1,00,000 వరకు ర్యాంక్ ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఏంటి 50,000 నుంచి 1,00,000, 1,50,000, 120,000, 130,000 ర్యాంక్ మాత్రకి ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్. అయితే మీరు ముందుగానే మీ గోల్ సెట్ చేసుకుని మీరు ప్రిపరేషన్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అని మా ఉద్దేశం. అలా కాకుండా మీరు రఫ్గా నాకు ఇన్ని వచ్చేస్తాయి, నాకు ఇంత ర్యాంక్ వచ్చేస్తుంది అనుకుంటే మాత్రంకి బిగ్ మిస్టేక్. సో మీకు మంచి ర్యాంక్ రావాలంటే మీరు ఏం చేయాలో కూడా నేను చెప్తాను, కంగారు పడద్దు. ఓకే, సో మీరు ఫస్ట్ మీరు ఏమైతే చదువుకున్నారో పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకోండి. ఓకే, మీరు ఫస్ట్ చదువుకున్నవి అలా చదువుకోవాలి, ఫార్ములాస్ చూసుకోవాలి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి, మీరు ఏం చదివారు అంతకుముందు అవి చూసుకోండి. నెక్స్ట్ ఇవి సరిపోకపోతే ఇంకేం చేయాలంటే సో ఇంకొత్తవి చదివితే అంటే మీరు చదివేయగలవి చూసుకోవాలి. అంటే ఇంకేమైనా ఈజీ చాప్టర్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకేం ఫార్ములాస్ చదువుకోలేదా, ఇంకా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమి చదువుకోలేదా, కొంచెం ఈజీ ఉంటాయి కదా అవి చదువుకోలేదా చూసుకోండి. రైట్, ఈజీవన్నీ అయిపోయినాయి, ఇంకా టఫే మిగిలాయి, ఆ టఫ్ నా వల్ల కాదు అంటే అప్పుడు మీరు ట్రిక్స్ అప్లై చేయడం నేర్చుకోండి. సో చీట్ కోడ్స్ కానీ ట్రిక్స్ కానీ ఏమైనా మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి, చీట్ కోడ్స్ ఉన్నాయి అండ్ ట్రిక్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్, అవి చూడండి. సో చీట్ కోడ్స్ ట్రిక్స్ అవన్నీ అయిపోయాయి. సో మరి ఫస్ట్ ఫార్ములాస్, బేసిక్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, చీట్ కోడ్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మనం ఏబిసిడి ట్రిక్ అని ఉంటుంది, అది కూడా మనం ఇచ్చాము, ఆ ఏబిసిడి ట్రిక్ మీద ఫాలో చేయండి. సో ఇలా అన్నీ కలగలిసి చేస్తే మీకు నాలెడ్జ్ లేకపోయినా ఈజీగా 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. నో నాలెడ్జ్ అయినా కానీ 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోవచ్చు. మీరు ట్రిక్స్, చీట్ కోడ్స్, మీ స్మార్ట్నెస్ అన్నీ వాడండి. సో ఖచ్చితంగా మీకు 10,000 లోపల ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో మా ఛానల్ మీకు ఎంతో సపోర్ట్ చేస్తుంది, ముందు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము, కౌన్సిలింగ్ కానీ, కాలేజ్ జాయినింగ్ కానీ, బీటెక్ క్లాసులు కానీ. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. మంచి గైడెన్స్ ఉంటే మంచి ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, క్లిక్ చేసి వీడియోస్ చూడండి. బాయ్.